దొంగలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టే తిరుగుతున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. మొన్నటికి మొన్న ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కీలకమైనటువంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. అంతకుముందు కలెక్టర్ గోపి దగ్గర నుంచి ల్యాప్టాప్ చోరీ చేసినటువంటి ఘటన. మరొక ముందే కరీంనగర్ లో ఉన్నటువంటి లోయర్ మానే డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం దగ్గర ఉన్నాం. గత రాత్రి చోరీ చేశారు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, ల్యాప్టాప్లు కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి అసలు ఏమి ఎత్తుకెళ్లారు, కంప్యూటర్స్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ వెళ్ళాయా అంటూ మాట్లాడాలి. దానికి అధికారులు ఉన్నారు. చెప్పండి, ఏమేమి చోరీ చేశారు? ఆఫీసులు దొంగతనం అయింది, కంప్యూటర్లు పోయినాయని చెప్పారు. మేము వచ్చేంత వరకు కంప్యూటర్ స్థానం బలపట్టి వెనుక డోర్ నుండి చోరీ తీసుకెళ్ళాం. ఐదు కంప్యూటర్లు పోయినాయి. అంటే కీలకమైన సమాచారం ఉందా, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? దానిలో డాక్యుమెంట్స్ ఏం లేదు, కానీ కంప్యూటర్లు పోయినాయి. ఇలా ఫిజికల్ కాపీస్ మా దగ్గర ఉంటాయి కానీ దాని కంప్యూటర్స్ దానిలో కీలకంగా మన మానర్ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా, ఇంకా బ్యాంక్ కు సంబంధించిన కంప్యూటర్లో ఏమున్నాయని ఉన్నాయి, జనరల్ కరెస్పాండెన్స్ అన్నీ ఉంటాయి. దాదాపు అన్నీ ఉన్నాయి, కానీ హార్డ్ కాపీస్ మా దగ్గర ఉంటాయి. దాంట్లో పెద్ద నష్టమేం లేదు, మళ్ళీ రికవర్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ కంప్యూటర్లకు సంబంధించి మాత్రమే మనం లాస్ అదే లాస్ట్. మీకు పోలీసులు వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి వివరాలు స్వీకరించారా? ఎట్లా వచ్చింది? మా దగ్గర వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఎఫ్ఐఆర్ కూడా కాగితే ఈసారి ఇప్పుడు వచ్చి మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఫింగర్ ప్రింట్ మొత్తం మీద ఇది ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇట్లాంటి ట్రోలింగ్ కొనసాగుతున్నాయి. మన రూరల్ ఫింగర్ ప్రింట్ న్యూస్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఇవన్నీ కూడా హార్డ్ కాపీ ఉంది. కంప్యూటర్స్ చోరీ చేసినప్పుడు కూడా దానిలో ఉన్నటువంటి హార్డ్ కాపీ ఉంది. పోలీసులు రంగంలోకి దిగారు. రూరల్ ఏసీపీ గారు ఉన్నారు. సో ఎట్లాంటి పట్టిక తీసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏమేమి ఎత్తుకెళ్లారు? మొన్నటికి మొన్న కొన్ని ప్రాంతాల నుంచి కీలకంగా ఉన్నటువంటి ల్యాప్టాప్ ఎత్తుకెళ్లడం, ఇప్పుడు తాజాగా కంప్యూటర్లో చోరీ చేయడంతో ఒక రకమైనటువంటి ప్లాన్తోనే చేశారా అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎట్లాంటి మీకు ఎక్కువ సమాచారం వచ్చింది, ఏమి ఎత్తుకెళ్లారు? నిన్న సాయంత్రం టైంలో అందాజా 3:30 నుంచి 5:30 మధ్య ప్రాంతంలో ఇక్కడ పనిచేసే వాచ్మెన్ కంకయ్య ఈ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ ముందున్న తాళం బ్రేక్ అవడంతో గమనించి అతను పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసిండు. ఇందులో ఇప్పటికేంటంటే 5 సిస్టమ్స్, 4 CPUలు, 2 ప్రింటర్లు పోవడం జరిగింది. దీంట్లో అందరినీ విచారించినప్పటికీ మా క్రూస్ టీం కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ మిగతా అన్ని తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి టెక్నికల్ కూడా అన్ని రకాల డేటా మేము కలెక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఎస్సీ గారిని కూడా అడిగినాం, మేము సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని అడిగితే వారు చెప్పేది ఏంటంటే ఈ సిస్టమ్స్ పోయినా ప్రాబ్లం ఏం లేదు, డేటా మొత్తం దగ్గర హార్డ్ కాపీలో ఉంది, ప్లస్ మా ఆఫీసులో ఉంటుంది. ఈ సిస్టమ్స్ వెళ్ళడం అంటే పోవడం ద్వారా నష్టం జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. బట్ మా ఇన్వెస్టిగేషన్ పరంగా మేము చేస్తూనే ఉంటాం ఇన్వెస్టిగేషన్. సో మొత్తం మీద అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి రంగంలోకి దిగినటువంటి పోలీసుల క్లోజ్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎవరిని వదిలేటువంటి ప్రసక్తే లేదంటున్నారు, ధీమాగా ఉన్నారు. త్వరలోనే ఎవరైతే చోరీకి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకొని తీర్చామని చెప్పి ఒక హిమాయత కనబడుతుంది. మొత్తం మీద ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదలకు సంబంధించినటువంటి ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యనిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయం ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 5 ఇరిగేషన్ సర్కిల్ నెంబర్ 2 అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీనిలో సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి సమగ్రమైనటువంటి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు అంతా కూడా అలర్ట్ అయింది. పోలీసులు అలర్ట్ కావడంతో పాటు ఇటు క్లోజ్ టీము, డాష్ ప్యాడ్ అందరూ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మొత్తం మీద ఒక ఈ మోడర్న్ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ల్యాండ్స్ కు సంబంధించినటువంటి వివరాలు, అన్ని వివరాలతో కూడినటువంటి సిస్టమ్స్ ఎత్తుకెళ్లారు. కేవలం కంప్యూటర్స్ ఎత్తుకెళ్లడానిక ఇంకేమైనా సొత్తు దొరుకుతుందని చెప్పలేం, కానీ మొత్తం మీద వాళ్ళ ఇంటెన్షన్ అనేది పోలీసుల విచారణలో చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ లోయర్ మానే డ్యామ్.